పూర్తయిందండి. 15 ఏళ్ల తర్వాత జరిగిన మా ఊరు జాతర గత 5 ఏళ్ల నుండి వచ్చే సంవత్సరం అంటూ వాయిదా వేస్తూ వస్తున్న మా ఊరు జాతర, మా ఊరు సాలూరు శ్రీ శ్యామలాంబ తల్లి జాతర 15 ఏళ్ల తర్వాత అంగరంగ వైభవంగా జరిగిన ఈ జాతరకి సుమారుగా 15 లక్షల మంది వచ్చారనేది ఒక అంచనా. ఈ పండగలో ఎటువంటి గొడవలకి అవకాశం లేకుండా క్రమశిక్షణతో ఉన్నాం. భక్తి శ్రద్ధలతో మా మొక్కులు తీర్చుకున్నాం. శక్తి మేరకు వచ్చిన బంధువులకి అన్ని ఏర్పాట్లు చేశాం. మొత్తానికి ఈ పండగని చాలా చాలా ఘనంగా జరుపుకున్నాం. కాకపోతే ఒక్కటే వెలితి, 15 ఏళ్ల క్రితం ఏదైతే తప్పు జరిగిందో ఈసారి కూడా అదే జరిగింది. పండగ సమయంలో చాలా ఏరియాల్లో 2-3 రోజుల పాటు కరెంటు లేదు. 2-3 రోజుల పాటు ఉందామని వచ్చిన బంధువులు ఈ పరిస్థితి చూసి వచ్చిన రోజే తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది. ఈ విషయంలో ఖచ్చితంగా మేము మోసపోయామనే చెప్పొచ్చు. కరెంటు ఉంటుంది అని అధికారులు చెప్పిన మాటల్ని మేము గుడ్డిగా నమ్మాం. అలా కాకుండా ముందే ఒక వివరణ ఇచ్చుంటే జనరేటర్లు పెట్టుకునే వాళ్ళం, లేదంటే చాలా తక్కువ మందిని పిలుచుకునే వాళ్ళం. ఈ కరెంటు కోతలతో తన భక్తులు పడుతున్న కష్టాలు చూసి బహుశా ఆ శ్రీ శ్యామలాంబ తల్లి కన్నీరు పెట్టుకుందనుకుంటా. ఆ కన్నీళ్లే పండగ 3 రోజులు వర్షంలా పడి తమ భక్తులకి ఒక్కపోత నుండి కాస్త ఊరట కలిగించింది. ఈ పండగలో అధికారుల నిర్లక్ష్యం వల్ల పోయింది కరెంటు మాత్రమే కాదు, మా ఊరి పరువు కూడా.